నీకేం కాదురా, కాస్త నొప్పి తట్టుకోరా. నేను కాపాడుతాను, నువ్వు నడిచి ఎక్కడికి వెళ్ళవు. కృష్ణ కాస్త తట్టుకోరా, ప్లీజ్ ప్లీజ్ రా, నేను నిన్ను కాపాడుతాను. నీకేం కాదు, నీకేం కాదురా, కాస్త కాస్త తట్టుకోరా, కాస్త తట్టుకో ప్లీజ్ కృష్ణ, ప్లీజ్. నీకేం కాదురా కృష్ణ, నీకేం కాదు కృష్ణ, కృష్ణ నీకేం కాదురా. కృష్ణ 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 రే రే మాట్లాడరా కృష్ణ, రే కృష్ణ కృష్ణ రే కృష్ణ, నీకేం కాదురా, నీకేం కాదురా, నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదురా కృష్ణ. జనం చంపేస్తారా, జనం తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా, కాపాడరా, ప్లీజ్ రా కాపాడు. కృష్ణ కూతురుచండ్రా, కూతురా కూతురా రే మాట్లాడరా రే కృష్ణ, నా నుంచి వెళ్ళిపోగరా, మాట్లాడరా. చిటికలో తప్పించుకున్నావు కదరా, నువ్వెక్కడికి వెళ్ళినా యముళ్ళా వెంటాడతాను. అయిపోయావరా నీ అబ్బా. కృష్ణ నన్ను చూసిన ఆఖరి చూపుని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. వాడు సాధనని ఎలాగైనా కాపాడరా అని చెప్పిన ఆఖరి మాటను నెరవేర్చలేక ఇలా నిస్సహాయుణ్ణయ్యాను. నాకేదైనా ఆపదొస్తుందని మీరు భయపడతారేమో అని ఇవన్నీ మీకు చెప్పకుండా దాచాను. ఫూల్ ఫూల్, నీ కండగా మేము ఇంతమంది ఉండగా నీ కష్టం వచ్చినప్పుడు చూస్తూ ఊరుకుంటావా? ఇప్పుడే వెంటనే కమిషనర్ దగ్గరికి పోదాం. రెస్టారెంట్ నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ని వెంటనే పట్టుకుందాం.
భయపడదు సాధన, నీకేం కాదు. మేమందరం ఉన్నాం. చెప్పబెట్టుకుంటే ఎక్కడికంటే వెళ్ళారు. మేమెంత భయపడ్డామో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, మాతోనే ఉండాలి. లోపలికి రమ్మా, లోపలికి రా. మోహన్ చూడు, చేతికి చిక్కిన వాడిని వదిలేసి చేతగాని వాళ్ళలా వచ్చారా? లుచ్చా ఎదవల్లారా? అన్నా, ఆ భూపతిరాయుడు చెల్లెలో వాడుతూనే ఉంది. రేయ్, ఆ నరసింహ గారితో పాటు ఆ భూపతి గారి చెల్లెలి ప్రాణాలు కూడా తీయాలరా. అప్పుడే నా తమ్ముడి ఆత్మకి శాంతి దొరుకుతుంది. అమ్మా సాధన, నేను ఇలా చూస్తుంటే నాకెంతో తృప్తిగా ఉందమ్మా. నువ్వు అనాథమైపోయావని బాధపడ్డాను, కానీ ఆ పైవాడు మీ అన్నయ్యలో నిన్ను ఇంటికి చేర్చారనుకుంటాను. ఇదిగో అమ్మా. నరసింహ, ఇది భూపతిరాయుడన్న సాధన కోసం కొన్న చీర. తిరునాళ్ళలో అమ్మవారి దగ్గర పెట్టిద్దాం అనుకున్నారు. ఏదో నేను ఈ చీరను మాత్రమే కాపాడగలిగాను. నీ చేతులతో నీవు. నువ్వు కోరుకున్నట్టే అన్ని రెడీ చేశాను. నెక్స్ట్ వెనస్డే నీకు లండన్ కి ఫ్లైట్. ఓకే, అదే నేను నీతో అదే పాస్పోర్ట్ వీసా జాగ్రత్త అని చెప్తున్నాను అంతే. నరసింహ, తను ఇప్పుడు లండన్ కిందకి వెళ్ళడం? తనే వెళ్ళాలనుకుంది. తన కోరిక నెరవేర్చడమే కదా నా బాధ్యత. అది కాదు, తను లండన్ వెళ్ళి ఏం చేయబోతుంది? అయ్యో, అక్కడే ఆవిడకి మంచి జాబ్ ఉందట, తనకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారట, అక్కడే లైఫ్ సెటిల్ అవుతుందట. అందుకే ఎలాగైనా లండన్ పంపించమని కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు రెస్టారెంట్ లో అడిగారు. మీరే అడిగి చూడండి. సాధన ఇక్కడే ఉండమని అడగడానికి నాకు రైట్స్ లేవు, కానీ ఈ పరిస్థితుల్లో సాధన ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నరసింహ, సాధన అంత ఈజీగా ఇక్కడి నుంచి పంపలేం. ఆ దొరసింహం గురించి నీకు తెలియదు, కానీ ఈ నరసింహ గురించి ఆ దొరసింహకి బాగా తెలుసు. అందరినీ సర్రా 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 నరికి పారేస్తాను. బుధవారం సాధన లండన్ కి వెళ్తుంది. నువ్వెందుకమ్మా ఇప్పుడు లండన్ వెళ్ళడం? ఆ రోజున్న పరిస్థితిలో నాకు లండన్ వెళ్ళాలనిపించింది, కానీ ఇప్పుడేమో నన్ను లండన్ కి పంపించాలని నరసింహ కనిపిస్తోంది. అంతా నా తలరా తన్నయ్య. అంటే నరసింహం, నువ్వు నేను చాలా దురదృష్టవంతురాలు నన్నయ్య. నేను ప్రేమించిన వాళ్ళెవరు ఎప్పటికీ నాతో ఉండరు. పోనీ నేను నరసింహంతో మాట్లాడే? నరసింహ మనసులో నాకు స్థానం లేదు. నేను తనకి గెస్ట్ని, లవర్ని కాదు. ఎరా, ఆవిడికి ఎవరూ లేనప్పుడు ఆవిడికి సపోర్ట్ చేసావు నువ్వు. ఇప్పుడు మేమందరం తను ఇక్కడ ఉండాలంటుంటే ఆవిడని లండన్ పంపించాలంటున్నావు. తను అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటుందట నాన్న. తన సంతోషమే నాకు ముఖ్యం. ఒరే నరసింహ, ఆ అమ్మాయితో నేను మాట్లాడొస్తాను రా. తాతయ్య, ఎవరు తనతో ఏం చెప్పొద్దు, ఏం అడగొద్దు. ఇంత చెప్పినా మీరు వెళ్ళి అడిగారంటే నేను చచ్చినంత ఒట్టు. ఇలా చూడండి, ప్రస్తుతానికి తను లండన్ వెళ్ళి చేరాలి. నాకదే ముఖ్యం. నరసింహ, నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తుంది. వదినా, ఒకరినొకరు ప్రేమించుకున్నారంటే వాళ్ళని కలపడానికి నేను తొందరపడ్డాను. కానీ నేను ఇప్పుడు నిదానంగానే ఉన్నాను. ఎందుకంటే ఒక్కరు మాత్రం ప్రేమిస్తే వాళ్ళు కళల్లో మాత్రమే జీవించగలరు.